నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన అప్పులు గత 10 ఏళ్లలో 10 రెట్లు పెరిగాయి. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుతం తెలంగాణ సర్కారు రుణాలు 7 లక్షల కోట్లు దాటిపోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాష్ట్ర బడ్జెట్ మొత్తం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతుందట. కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ లెక్కల ప్రకారం ఇంకో 8 ఏళ్లలో వడ్డీల భారం 2.5 లక్షల కోట్లకు చేరుతుందట. రాష్ట్రం ప్రజల అభివృద్ధి కోసం ఈ స్థాయిలో అప్పులు చేస్తున్నారా, లేక రాజకీయ ప్రయోజనాల కోసం రుణభారం పెంచుకుంటూ పోతున్నారా? లెట్స్ వాచ్. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రుణాలలో తెలంగాణ వాటా కింద వచ్చిన మొత్తం 72,000 కోట్లు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టు విక్రమార్క చెప్పిన లెక్కల ప్రకారం రాష్ట్రం నెత్తి మీద ఉన్న రుణం అక్షరాల 7,11,000 కోట్లు. అంటే 10 ఏళ్లలో తెలంగాణ అప్పులు 10 రెట్లు పెరిగాయి. మరి రాష్ట్ర ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగిందా అంటే లేదనే చెప్పాలి. 2014లో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ 1,00,000 కోట్ల మీద కొంచెం ఎక్కువ. దశాబ్దం తర్వాత 2024లో ప్రత్యేక రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మొదటి బడ్జెట్ మొత్తం 2,75,000 కోట్లు. అంటే 10 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 3 రెట్ల కంటే కొంచెం తక్కువ స్థాయికి చేరుకుంటే అప్పులు మాత్రం 10ఇంతలయ్యింది. బడ్జెట్ దాదాపు 3ఇంతలు పెరిగిన ఆదాయం మాత్రం రెట్టింపునకు కొంచెం అటు ఇటుగా ఉంది. మరి రాబడి లేకుండా బడ్జెట్ ఎలా పెరిగిందంటే అప్పుల ద్వారానే అని అర్థం చేసుకోవడానికి ఆర్థికవేత్తలు అవసరం లేదు. సొంత ఆదాయం లేకపోయినా ఏటికాయేడు భారీగా రుణాలు తీసుకొస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లెక్కలు చూస్తే రాష్ట్రం సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల్లో వాటాలో గ్రాంట్లు కలిపి వచ్చి 1,75,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకో 1,00,000 కోట్లు లోటు ఉంది. ఇదంతా అప్పుల రూపంలో రావాల్సిందే తప్ప మరో మార్గం లేదు. ఇక ఖర్చులను గమనిస్తే సంక్షేమ పథకాలకే సింహభాగం పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 6 గ్యారంటీలు అమలుకు 53,000 కోట్లు కేటాయించారు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి 33,000 కోట్లు, సామాజిక సంక్షేమం, పౌష్టిక ఆహారానికి 19,000 కోట్లు, విద్యుత్ రంగానికి 17,000 కోట్లు, ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి 7,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ కలిపితే 1,30,000 కోట్లు అవుతుంది. అంటే బడ్జెట్ లో సగం వరకు సంక్షేమ పథకాలకే పోతుంది. ఇవిగాక వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణాలకు కేటాయింపులు కూడా కలుపుకుంటే ఇంకో 60,000 కోట్లు లెక్కలు తేలుతుంది. అంటే విద్య, వైద్యం లాంటి ప్రభుత్వ బాధ్యతల నిర్వహణతో పాటు వెల్ఫేర్ స్కీములకే 2 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రభుత్వ వ్యయాలను పోను అభివృద్ధికి మిగిలేది అరకొర నిధులే. పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తే ఎవరు కాదనరు. కానీ బడ్జెట్ మొత్తం స్కీములకే పోతే అభివృద్ధికి ఊతమిచ్చే కార్యక్రమాలు పెండింగ్ పడుతున్నాయి. సంక్షేమ బిల్లు భారీగా పెరిగిపోవడానికి ఓటు బ్యాంక్ రాజకీయాలే ముఖ్య కారణం. 10 ఏళ్ల తెలంగాణను ఏలిన కేసీఆర్ ప్రభుత్వం అనేక కొత్త పథకాలు తీసుకొచ్చి మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ లోకి తీసుకెళ్లింది. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కూడా ఖజానాపై మరింత భారం మోపే పథకాలను అమల్లోకి తీసుకువస్తుంది. ఏ పార్టీ అధికారంలో ఉందనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ప్రచార ఆర్భారాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్థిక క్రమశిక్షణ తప్పుతున్నారని విమర్శిస్తున్నారు ఎకనమిస్టులు. ఇప్పటి వరకు చేసిన అప్పులకు ఈ ఏడాది వడ్డీల భారం సుమారు 25,000 కోట్లు. ఈ ట్రెండ్ చాలా ప్రమాదకరమని డేంజర్ బెల్స్ మోగించింది కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్. ఏటా లక్షల కోట్లకు పైబడి అప్పులు చేస్తూ పోతే 2032లో అంటే కేవలం 8 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం వడ్డీల రూపంలోనే సంవత్సరానికి 2.5 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. పొలిటికల్ కంపల్షన్స్ తో ప్రభుత్వాలు సంక్షేమ బిల్లులు తగ్గించే పరిస్థితి లేదు. అప్పులపై వడ్డీలు అసలు తిరిగి చెల్లించాలంటే ఆదాయం పెంచడం ఒక్కటే మార్గం. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీర్చేంత ఆదాయం రాదు. సర్కారు భారీ పెట్టుబడులు పెట్టి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తేనే ప్రైవేట్ రంగం నుంచి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. తెలంగాణలోనే ఇలా ఉంటే అప్పులు తప్ప ఆదాయం లేని ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. అయితే అక్కడ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కూడా లేని ప్రభుత్వం ఉండడంతో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద విడిపోయిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలలో భాషతో పాటు కామన్ గా ఉన్న విషయాలలో అప్పులు ముందు వరుసలో ఉంటాయని చెప్పుకోవచ్చు.